హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు ఒక చిన్న షార్ట్ చేసి చూపిస్తాను. ఇదేంటంటే చీజీ గార్లిక్ బ్రెడ్ అండి. ఎక్కువ చీజ్ ఉండి గార్లిక్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బటర్ కానీ నెయ్యి కానీ తీసుకోండి. 2 స్పూన్స్ తీసుకోవాలి ఒక బౌల్లో. దీనిలోకి బాగా సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు 1 స్పూన్ వేసుకోండి. మీకు కొంచెం ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది. దీనిలో బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వేసుకోండి. చిటికెడు మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ పట్టదు, ఎందుకంటే చీజ్లో ఉప్పు ఉంటుంది, బ్రెడ్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదనమాట. ఇలా కలిపిన తర్వాత ఈ పేస్ట్ని బ్రెడ్ స్లైస్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన వైపు ప్యాన్ మీద ఉండేటట్లుగా వేడైన తవ్వ మీద ఇలా పెట్టేసి మళ్ళీ పై వైపుని కూడా కొంచెం ఈ గార్లిక్ని అంటే వెల్లుల్లి నేతిని అప్లై చేసుకోండి. ఆ తర్వాత పైన టాపింగ్ వచ్చేసి చీజ్ అనమాట. ఇది మోజరెల్లా చీజ్. మోజరెల్లా చీజ్కే సాగే గుణం ఎక్కువ ఉంటుందండి. నార్మల్ చీజ్ అయినా మీరు వాడుకోవచ్చు. ఇలా చీజ్ నిండుగా పెట్టిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి దానిపైన కూడా ఇలా బటర్ అలాగే గార్లిక్ అప్లై చేసేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ అంటే గార్లిక్ వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా రెండు వైపులా మంచిగా రోస్ట్ చేసేసుకున్నాక ఇక ప్లేట్లో తీసుకొని మధ్యలో కట్ చేసేసుకోవడమే. మీకు సౌండ్ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. పైన అంతా క్రిస్పీగా వస్తుంది, లోపల జ్యూసీగా, అంటే లోపల చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయి తినేటప్పుడు చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకటి చేసుకొని తిన్నా చాలండి, కడుపు ఫుల్గా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.